జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ సంపాదించగలమా? అది ఎలాంటి అడ్డంకులు లేకుండా. ముఖ్యంగా దివ్యాంగులకిది సాధ్యమేనా? చాలామందికి వచ్చే సందేహమిది. కానీ ఖచ్చితంగా సాధ్యం. దానికో మార్గం ఉంది. అదే అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈరోజు మనం దీని గురించిన పూర్తి బ్లూ ప్రింట్ ఏంటో తెలుసుకుందాం. చూడండి, మామూలు ఉద్యోగాలు అంటే రోజూ ఆఫీస్కు వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి, కొన్నిసార్లు పెట్టుబడి కూడా పెట్టాలి. ఎంత కష్టం కదా! కానీ ఈ డిజిటల్ ప్రపంచం అడ్డంకుల్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మన చేతిలో ఓ స్మార్ట్ఫోన్ లేదా ఒక ల్యాప్టాప్, కొంచెం ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇది ఊరికే పనిచేసే పద్ధతిలో మార్పు కాదు, అసలు అడ్డంకుల్నే పూర్తిగా తీసేసే ఒక పెద్ద విప్లవమన్నమాట. సరే, అంతా బానే ఉంది. కాని ప్రత్యేకించి దివ్యాంగులకి ఇది ఒక గేమ్ చేంజర్ అని ఎందుకంటున్నాం? అంటే విషయం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు. దానికి మించి ఇది స్వేచ్ఛని, ఆత్మగౌరవాన్ని ఎలా ఇస్తోందో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు ఈ మోడల్లో ఉన్న పవరేంటో చూద్దాం. ఫస్ట్, ప్రయాణం అనే మాటే లేదు. హాయిగా ఇంట్లోంచే పనిచేసుకోవచ్చు. రెండోది, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. అంటే రిస్క్ అనేది జీరో. ఇక టైమింగ్స్, మన ఎనర్జీని బట్టి, మన వీలును బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పనిచేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆన్లైన్లో మన టాలెంటే మాట్లాడుతుంది, మన ఫిజికల్ కండిషన్ కాదు. ఇక్కడ సంపాదన మొత్తం మన స్కిల్ మీదే ఆధారపడి ఉంటుంది, అంతేకాని శారీరక శ్రమ మీద కాదు. సరే, దీనికేమైనా ఖర్చవుతుందా అని అనిపించొచ్చు కదా? అసల్లేదు. అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రాంలో చేరడం ఫ్రీ. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ఫ్రీనే. చివరికి కంటెంట్ క్రియేట్ చేయడానికి కావలసిన ఏఐ టూల్స్ కూడా చాలా వరకు ఉచితంగానే దొరుకుతున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా, రిస్క్స్ ఉన్నా, కానీ సంపాదించే అవకాశం మాత్రం అన్లిమిటెడ్. ఓకే, బెనిఫిట్స్ అన్నీ చాలా బావున్నాయి. కానీ అసలు డబ్బులు ఎలా వస్తాయా? ఆ పాయింట్కే వద్దాం. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే డిజిటల్ ఇన్కమ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో, దాని వెనుకున్న ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన పదం ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఏంటి? అంటే ఒక్కసారి కష్టపడి ఒక పని చేయడం, ఒక డిజిటల్ ఆస్తిని క్రియేట్ చేయడం అన్నమాట. ఆ తర్వాత అది మన కోసం, మనం నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించి పెడుతూనే ఉంటుంది. రోజూ కష్టపడితేనే డబ్బు అనే పరిస్థితి ఉండకూడదు అనుకునే వాళ్లకి ఇది ఒక వరం లాంటిది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశామనుకోండి. దానివల్ల వచ్చే ఆదాయం కేవలం ఈ రోజుతో ఆగిపోదు. అది 6 నెలల తర్వాత డబ్బు తెస్తుంది, ఏడాది తర్వాత కూడా తెస్తుంది, 3 ఏళ్ల తర్వాత కూడా సంపాదించి పెడుతుంది. అంటే ఒక్కసారి మనం చేసే పని ఏళ్ల తరబడి మనకు సంపాదన ఇస్తూనే ఉంటుంది. అదే దీనిలో ఉన్న అసలైన మ్యాజిక్. ఇంకాస్త ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రికమెండ్ చేసిన లింక్ ద్వారా ఒక 55 ఇంచ్ టీవీ సేల్ అయిందనుకోండి. మనకొచ్చే కమిషన్ ఎంత తెలుసా? సుమారుగా ₹1679. ఆలోచించండి, ఇది కేవలం ఒక్క సేల్తో. మరిలాంటివి జరిగితే ఈ నంబర్ ఎంత పెద్దగా మారుతుందో కదా? సరే, ఇప్పుడు ఈ లెక్కని కొంచెం స్కేల్ చేద్దాం. ఒకవేళ నెలకి ఓ 5 టీవీలు సేలైతే దాదాపు ₹8,000 అదే నెలకి 20 అమ్మకాలు జరిగాయనుకోండి, సంపాదన ₹33,000 దాటిపోతుంది. అది ఒక్క ప్రోడక్ట్ మీద. మరి దీన్ని రియాలిటీలోకి తీసుకురావాలంటే ఏం కావాలి? ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడే చూద్దాం. రైట్, ఇప్పటిదాకా థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా యాక్షన్లోకి వెళ్దాం. ఇది మన 90 రోజుల యాక్షన్ ప్లాన్. మన మొదటి సంపాదనకి ఇదొక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అన్నమాట. ఈ 90 రోజుల జర్నీని మనం 3 సింపుల్ ఫేజెస్గా విడగొట్టాం. ఫేజ్ 1 అంటే మొదటి 30 రోజులు పునాది వేస్తాం. ఫేజ్ 2 ఆ తర్వాత 30 రోజులు గ్రోత్ మీద ఫోకస్ చేస్తాం. ఇక ఫేజ్ 3 చివరి 30 రోజుల్లో దీన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇంజిన్గా మారుస్తాం. ఇది చాలా సిస్టమాటిక్గా ఎవరైనా సాధించేలా డిజైన్ చేయబడింది. సరే, ఫస్ట్ 30 రోజులు ఫౌండేషన్. ఈ టైంలో మనం చేయాల్సినవేంటంటే, ముందుగా అమెజాన్ అఫిలియేట్ యూట్యూబ్ అకౌంట్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత బడ్జెట్ ఎలక్ట్రానిక్స్ లేదా స్టడీ గ్యాడ్జెట్స్ లాంటి ఒక టాపిక్ అంటే నీష్ను సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలు ఎలా చేయాలో ఒక సింపుల్ సిస్టమ్ పెట్టుకుని మొదటి 15 వీడియోలు అప్లోడ్ చేయాలి. ఈ ఫేజ్లో మన మెయిన్ గోల్ ఒక్కటే, అమెజాన్ అఫిలియేట్ అకౌంట్కు అప్రూవల్ తెచ్చుకోవడం. ఓకే, ఫౌండేషన్ పూర్తయింది. ఇప్పుడు 31వ రోజు నుంచి 60వ రోజు వరకు గ్రోత్ ఫేజ్.
ఈ టైంలో మనం ఏం చెయ్యాలంటే ఏ వీడియోలు బాగా పనిచేస్తున్నాయో అనలైజ్ చేయాలి, వాటిని ఇంకా బెటర్గా ఎలా చేయాలో చూడాలి. అలాగే ఎక్కువ కమిషన్ ఇచ్చే హై టికెట్ ప్రాడక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి యూట్యూబ్ షార్ట్స్ వాడాలి. అండ్ చాలా ఇంపార్టెంట్, థంబ్నెయిల్ అంటే వీడియో మీద కనిపించే ఫోటో చాలా అట్రాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. ఇక చివరి ఘట్టం లాస్ట్ 30 డేస్. ఇది ప్యాసివ్ ఎంజిన్ ఫేజ్. ఈ టైంలో మన ఛానల్ను ఒక ఆటోమేటిక్ మనీ మేకింగ్ మెషీన్లా మార్చేస్తాం. ఎలాగంటే మన వీడియో లైబ్రరీని 50కి పైగా పెంచుతాం. దీపావళి, అమెజాన్ ప్రైమ్ డే లాంటి ఫెస్టివల్స్ కోసం స్పెషల్ వీడియోస్ ప్లాన్ చేస్తాం. జెన్యూన్ రివ్యూస్తో ఆడియన్స్ నమ్మకాన్ని గెలుచుకుంటాం. వర్క్ ఫ్లోని ఆటోమేట్ చేస్తే చాలు, ఇక మన ఛానల్ ఒక సర్చ్ బేస్డ్ ఇన్కమ్ మెషీన్గా మారిపోతుంది. మన ప్రమేయం లేకుండానే డబ్బు సంపాదించి పెడుతుంది. మరి ఇంత కష్టపడితే సంపాదన ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక రియలిస్టిక్ ప్రొజెక్షన్ చూద్దాం. కన్సిస్టెంట్గా పనిచేస్తూ మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మొదటి నెలలో 0 నుంచి 3,000 వరకు సంపాదించొచ్చు. రెండో నెలలో అది 5,000 నుంచి 15,000 వరకు వెళ్ళొచ్చు. ఇక మూడో నెల పూర్తయ్యేసరికి 15,000 నుంచి 40,000 మధ్య సంపాదించే అవకాశం గట్టిగా ఉంది. ఇది కేవలం మోటివేషన్ కోసం చెప్పే నంబర్స్ కాదు, ఇది చాలా రియలిస్టిక్. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ మొత్తం జర్నీ కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన మీద మనకు నమ్మకాన్ని పెంచుకోవడం గురించి, సాధికారతను మన చేతుల్లోకి తీసుకోవడం గురించి, ఒక విలువైన భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మించుకోవడం గురించి. ఈ మార్పు ఎంత పవర్ఫుల్ అంటే చూడండి, నాకు సపోర్ట్ కావాలి అనే ఒక మైండ్ సెట్ నుంచి నేను కూడా విలువను క్రియేట్ చేయగలను అనే ఒక నమ్మకానికి తీసుకొస్తుంది. ఇది మైండ్ సెట్లో వచ్చే ఒక పెద్ద షిఫ్ట్. అందుకే ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు, మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి వీడియో ఒక డిజిటల్ అసెట్. అది మనకోసం 24/7 పనిచేసే ఒక సైనికుడులాంటిది. అదే మన ఛానల్లో 50 వీడియోలుంటే మనకోసం పనిచేసే ఒక చిన్న సైన్యం ఉన్నట్టే కదా. ఈ సైన్యం మనకు లాంగ్ టర్మ్లో నిలకడగా, గౌరవంగా ఆదాయాన్ని అందిస్తూనే ఉంటుంది. సో మన డిజిటల్ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అది మనకోసం ఎదురుచూస్తోంది. దాన్ని నిర్మించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఈ ప్రయాణంలో మనం మొదటి అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.